వార్తల వివరాలు చూస్తే సమాజంలో ఏ ఇజం లేదు అని ఉమ్మడి రాష్ట్రంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే కమ్యూనిస్టులు తనపై విరుచుకుపడ్డారని విమర్శలు చేశారని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు తెలంగాణలో శాసనసభ్యుడు మాట్లాడుతూ ఖర్చులేని ఇజం టూరిజమే అంటూ ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. తాను చేసిన మాటలను తన ఆలోచనలను అర్థం చేసుకోవడానికి 30 ఏళ్లు పట్టింది అంటూ నవ్వుతూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు అంత సమయం లేదని త్వరగా ప్రాజెక్టులు తెచ్చి ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలని అన్నారు. రాష్ట్రంలో ఇటు రాయలసీమ నుంచి అటు ఉత్తరాంధ్ర వరకు టూరిజం అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండవ రోజు బుధవారం ఏపీ సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే కోనంనేని చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో టూరిజంపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సభలో సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు ప్రస్తావించారు. ఇప్పుడు సమాజంలో ఏ ఇజం లేదు, ఉన్నదంతా టూరిజమే అని ఆనాడు చంద్రబాబు అనేవారంటూ ఆయన ప్రస్తావించారు. చంద్రబాబు నాడు ఇజంపై చెప్పిన మాటే నిజం అంటూ తెలంగాణ సభలో ఎమ్మెల్యే కోనంనేని వ్యాఖ్యానించారు. పత్రికలో వచ్చిన వార్తను సీఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో టూరిజం అంశంపై మాట్లాడుతూ ప్రస్తావించారు. ఏ ఇజం లేదు అని తాను నాడు అంటే కమ్యూనిస్టులు తనపై విరుచుకుపడ్డారని విమర్శలు చేశారని అన్నారు. ఇప్పుడు తెలంగాణలో శాసనసభ్యుడు మాట్లాడుతూ ఖర్చులేని ఇజం టూరిజమే అంటూ ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. తాను చేసిన మాటలను తన ఆలోచనలను అర్థం చేసుకోవడానికి 30 ఏళ్లు పట్టింది అంటూ నవ్వుతూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు అంత సమయం లేదని త్వరగా ప్రాజెక్టులు తెచ్చి ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలని అన్నారు. రాష్ట్రంలో ఇటు రాయలసీమ నుంచి అటు ఉత్తరాంధ్ర వరకు టూరిజం అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. కలెక్టర్లు జిల్లాల వారీగా టూరిజం అభివృద్ధి ప్రాజెక్టులపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఎకానమీ పెరిగి ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందన్నారు. ఎక్కువ ఖర్చు లేకుండా ఉపాధి కల్పించే రంగం టూరిజం అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రతి జిల్లాలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని, వాటికి అనుగుణంగా పనిచేస్తే టూరిజం పెద్ద ఉపాధి మార్గం అవుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. Now we are having 5 zones. విశాఖపట్నం 6 జిల్లాలు ఉన్నాయి విశాఖపట్నం జోన్లో. అదే సమయంలో గోదావరి జిల్లాలు 5 జిల్లాలు, గోదావరి జోన్ రాజమండ్రి అంటే సెంట్రల్ ప్లేస్ ఆలోచిస్తే. అదే సమయంలో గుంటూరు కృష్ణా 5 జిల్లాలు. దీనికి దగ్గర మనం చూస్తే అమరావతి విల్ బి ది సెంటర్ ఆఫ్ యాక్టివిటీ. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి విల్ బి ది హబ్ కింద తయారవుతుంది. ఇదొక ఈ 5 జిల్లాలు ఒక జోరుగా ఉంటాయి. అదే మరిగా అనంతపూర్, కర్నూలు, కడప, హిందూపూర్, నంద్యాల. దీనికి అనంతపూర్ ఎందుకంటే ఇప్పుడు తిరుపతి నేచురల్ డెస్టినేషన్ అవుతుంది. మీరు ఆ ఫిగర్స్ చూస్తారు. విశాఖపట్నం ఆల్రెడీ ఎమర్జ్డ్ యాజ్ నెంబర్ 1, బట్ స్పోక్ మోడల్స్ ఎట్టున్నాయో కూడా డిస్కస్ చేద్దాం. అమరావతి విల్ ఎమర్జ్ బికాస్ ఆఫ్ క్యాపిటల్. తిరుపతికి లాట్ ఆఫ్ పొటెన్షియల్ బికాస్ ఆఫ్ కృష్ణపట్నం ప్రాక్సిమిటీ, శ్రీ సిటీ, బాలాజీ, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా ఎమర్జ్ అవుతుంది. బెంగళూరు ప్రాక్సిమిటీ వల్ల అనంతపూర్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్గా ఎమర్జ్ అవుతుంది. అనంతపూర్, కర్నూలు పక్కనే చూస్తే హిందూపూర్ నుంచి 3 జిల్లాలు కవర్ అవుతాయి. 4వ జిల్లా వచ్చి నంద్యాల, కడప ఇంటిగ్రేట్ చేసుకుంటాం. రాజమండ్రికి లాట్ ఆఫ్ పొటెన్షియల్ టూరిజం అయింది, అవి కూడా డిస్కస్ చేద్దాం. అల్టిమేట్గా దీన్ని ఒక కాన్సెప్ట్ కింద పెట్టుకొని ఈచ్ జోన్ని ఒక పవర్ హౌస్గా అక్కడ ఉండే అడ్వాంటేజెస్ అన్నీ కూడా కన్సిడరేషన్ తీసుకొని మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారణ వ్యక్తం చేశారు. పాస్టర్ మృతి ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. ఈ విషయంపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో మాట్లాడారు. చాగల్లులో జరిగే క్రైస్తవ సభలకు హాజరయ్యేందుకు రాత్రి ద్విచక్ర వాహనంపై రాజమండ్రి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ప్రతి పేద ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని ఆహారం, పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీపం 2 పథకంలో తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటి వరకు పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు 98 లక్షల మంది తొలి ఉచిత సిలిండర్ వినియోగించుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచనలతోటి దీపావళి నుంచి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మొదటి విడతలో భాగంగా ప్రతి ఒక్క లబ్ధిదారులకి దీపం 2 కింద గ్యాస్ ఉచితంగా అందించడానికి ఒక అద్భుతమైన ప్రయత్నం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 98 లక్షల మంది వినియోగదారులు దీన్ని ఉపయోగించుకున్నారు. మార్చి 31వ తారీఖు వరకు ఇంకా సమయం ఉంది కాబట్టి దయచేసి మన రాష్ట్రంలో అర్హత ఉన్న లబ్ధిదారులందరూ కూడా ఉచిత గ్యాస్ పథకం దీపం 2 కింద పొందే విధంగా మీరు ఇమీడియట్గా నమోదు చేసుకోవాల్సిన అవకాశం ఉంది. మరి ఏప్రిల్ 1 నుంచి కొత్తగా మళ్ళీ 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నాం కాబట్టి ఆ కార్యక్రమం ప్రారంభం అవ్వకుండా ముందు ఈ కార్యక్రమంలో మొదటి విడతలో భాగంగా ఉన్న ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ని ముందుగా మీరు మార్చి 31వ తారీఖు లోపు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ దయచేసి ఇమీడియట్గా మీరు నమోదు చేసుకుని మార్చి 31వ తారీఖు కల్లా మీరు గ్యాస్ బుకింగ్ చేసుకోమని మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌర సరఫరాల శాఖ నుంచి మీ అందరికీ కూడా విన్నవించారు. విజయవాడ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను కృత్రిమ మేధస్సు ఆధారంగా రూపొందించిన అస్త్రం యాప్ సాయంతో పరిష్కరిస్తున్నామని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. నగరంలోని కీలక ప్రాంతాల్లో ప్రజలను భాగస్వాములను చేస్తూ ట్రాఫిక్ అంబాసిడర్లను నియమించామని ఈ చర్య కూడా సత్ఫలితాలను ఇస్తోందని చెప్పారు. వీటి కారణంగా ఇప్పటి వరకు రద్దీ 113 కిలోమీటర్ల నుంచి 68 కిలోమీటర్లకు తగ్గిపోయిందన్నారు. సీసీ కెమెరాలను విస్తృతంగా ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను అడ్డుకట్ట వేస్తున్నామని తెలిపారు. మంగళవారం వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సిపిల సమావేశంలో శాంతి భద్రతల అంశం చర్చకు వచ్చిన సందర్భంగా నగర పోలీసులు తీసుకుంటున్న చర్యలను పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వివరించారు. సంబంధిత ప్రాంతాల్లో భారీగా వాహనాలు నిలిచిన సమయంలో యాప్నకు అలర్ట్ వస్తుందని, ఆ సమయంలో ఎంత మేర ట్రాఫిక్ ఆగిపోయిందన్న వివరాలు వస్తాయన్నారు. వీటి ఆధారంగా ట్రాఫిక్ సిబ్బందిని అప్రమత్తం చేసి పరిష్కరిస్తున్నామని తెలియజేశారు. నగరంలోని కీలక ప్రాంతాల్లో ప్రజలను భాగస్వాములను చేస్తూ ట్రాఫిక్ అంబాసిడర్లను నియమించామని, ఈ చర్య కూడా సత్ఫలితాలను ఇస్తోందని చెప్పారు. వీటి కారణంగా ఇప్పటి వరకు రద్దీ 111 కిలోమీటర్ల నుంచి 68 కిలోమీటర్లకు తగ్గిపోయిందన్నారు. సీసీ కెమెరాను విస్తృతంగా ఏర్పాటు చేయడం ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేస్తున్నామని సమావేశంలో సిపి వివరించారు. తొలి దశలో విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున ప్రజలు, దాతల భాగస్వామ్యంతో వాటిని బిగించామన్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని పల్లెల్లోనూ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రతి గ్రామంలో కనీసం 4 సీసీ కెమెరాలు బిగిస్తామని పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద జగ్గయ్యపేట సర్కిల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో సురక్షా కమిటీ సభ్యుల సాయాన్ని తీసుకుంటున్నామన్నారు. కనీసం 4 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రచించామన్నారు. తర్వాత మిగిలిన సర్కిళ్లలోనూ ఇదే రీతిలో ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక అని ముఖ్యమంత్రికి వివరించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా ముందుకు వెళ్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని మోడీ సహకారంతో రాష్ట్రంలో ఇటు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు ఆపన్న హస్తాన్ని అందిస్తోందని, గత 9 నెలల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య సేవలు, చికిత్సల నిమిత్తం 1,50,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని 200 మందికి ఒక్క తూర్పు నియోజకవర్గంలోనే అందించడం జరిగిందని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం రాణిగారి తోటలో నియోజకవర్గానికి చెందిన 52 మందికి 62 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి వైద్య సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పంపిణీ చేశారు. జనసేన నాయకులు అమిశెట్టి వాసు, టీడీపీ నేత బొపన భావకుమార్, కార్పొరేటర్ ముమ్మస్నేని ప్రసాద్, బీజేపీ నేత పోతంశెట్టి నాగేశ్వరరావు, రాయి రంగమ్మ, వేముల దుర్గారావుతో కలిసి ఎమ్మెల్యే గద్దె ఆర్థిక సహాయం చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కష్టాల్లో చిక్కుకుపోయిన పేద ప్రజలను ఆ కష్టాల నుంచి కొంతమేర బయటపడేసేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారని చెప్పారు. 1995లో సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆరోగ్యరీత్యా ఇబ్బందులు పడేవారికి ఆరోగ్య సహాయం చేయడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. అది రకరకాలుగా రూపాంతరం చెంది ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవగా మారిందని చెప్పారు. నేడు పేదవారికి వీలైనంత ఎక్కువగా వైద్య సహాయాలు అందించే పరిస్థితి ఉందన్నారు. తన తండ్రి మొదలుపెట్టిన ఆరోగ్యశ్రీకి తూట్లు పొడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, గత 5 సంవత్సరాల్లో సీఎం సహాయ నిధి ద్వారా
పేద ప్రజలకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. 5 సంవత్సరాల మీద 10 మందికి ఇచ్చి దాన్నే ప్రచారం చేసుకోవాలని చూశారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 9 నెలల్లో ఒక్క తూర్పు నియోజకవర్గంలోనే 200 మందికి ₹1,50,00,000 వరకు సీఎం సహాయ నిధిని అందించడం జరిగిందన్నారు. అత్యవసరమైన పరిస్థితుల్లో LOCలు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి వారం కూడా చెక్కులు వస్తున్నాయని, నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లోకి వెళ్లి ఇస్తున్నామని తెలియజేశారు. నియోజకవర్గంలో మేము ఎలక్షన్లో తిరిగేటప్పుడు మేము ఈ విధంగా ఆరోగ్యరీత్యా హాస్పిటల్ ఇంత ఖర్చు పెట్టాం, ఆ కాగితాలు ఇచ్చాం, ఇంత మట్టుకు రాలేదంటే అది మరి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంది. మరలా ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ 9 నెలల్లోనే సుమారు 200 మందికి లబ్ధి చేకూరే విధంగా సహాయ నిధిని ఇవ్వడం జరిగింది. సుమారు ₹1,50,00,000 దాకా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంతేకాదు అత్యవసర సేవలకు అవసరమైన LOCలు కూడా 9 లక్షలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, 17 లక్షలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, 1,50,000 వాళ్ళకి అయ్యే ఖర్చును బట్టి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమం మేము ఇవాళ ఈ జంక్షన్లో ఎందుకు పెట్టామంటే ఇది 10 మందికి తెలుసుకుని అవసరమైన వాళ్ళు వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటే సులువుగా నారా చంద్రబాబు నాయుడు గారు సహకారంతో అది ఇవ్వబడతా ఉందని చెప్పడానికి 10 మంది మీ ద్వారా, మీ ఛానల్లో మాట్లాడినా పబ్లిక్తో మాట్లాడినా ఇది 10 మందికి తెలియాలి. అందరూ కూడా ఇలాంటి గొప్ప అవకాశాన్ని వాడుకోవాలి, వాడుకున్న వాళ్ళ కుటుంబాల్లో ఉన్న ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపరచుకోవాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఈ జంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వారం కూడా ఇలాంటి చెక్కులు వస్తున్నాయి. ప్రతి వారం కూడా మన నియోజకవర్గం అన్ని ప్రాంతాలకు తిరిగి మేము అక్కడ ఇచ్చి 10 మందికి తెలిసేటప్పుడు ఈ కార్యక్రమం చేస్తాం. బొప్పన బావకుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే గద్దె శ్రమను, కృషిని గుర్తించి 17-18 డివిజన్లలో టీడీపీని గెలిపించి ఎమ్మెల్యేకు కానుకగా ఇవ్వాలన్నారు. ప్రత్యేకంగా నేనే వాల్చుకుందాం అనుకున్నాను. ఏం చేద్దాం ఇది చాలా గమనించి రావట్లేదు. ఈ రెండు ఇటువంటి పరిస్థితుల్లో 17-18 తెలుగుదేశం మెజార్టీ రావాలి. మొట్టమొదటిసారిగా మెజార్టీ వచ్చింది. దాన్ని నిలబెట్టే కార్యక్రమం మన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ, కార్యకర్తలందరూ కూడా చెయ్యాలి. ఆయన గిఫ్ట్గా ఈ 2 ఇచ్చి ఇదే సెంటర్లో భారీ ఎత్తున ఇక్కడి నుంచి ఆ చివరి వరకు జనం ఉండేంత లెవెల్లో మనం ఒక మంచి ప్రోగ్రాం చేసుకున్నాం. మీరు వీటన్నిటికీ సపోర్ట్ చేయాలని, మీకు ఏరియా అంతా కూడా మీకు ఏమవసరం ఉన్నా ఆ టైంలో మేము ఉంటాము. మీరు కూడా రామ్మోహన్ గారిని అంత మద్దతుగా ఇవాళ మనం చేయడం కాదు, ప్రతి విషయంలో ఆయన పొద్దున్న మెకానిక్ పనిచేస్తున్న విలువకి ఆ విలువను మనం నిలబెట్టాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకున్నాను. అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ సీఎం సహాయ నిధి కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 80% సహాయం వచ్చేలా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కృషి చేస్తున్నారని చెప్పారు. పక్క నియోజకవర్గాల నుంచి దరఖాస్తులు వచ్చిన సీఎంఓకు పంపించి వారి ఆర్థిక పరిస్థితి అవసరాన్ని గుర్తించి సహాయం చేయాలని కోరుతూ వారికి ఆర్థిక సహాయం ఇప్పిస్తున్నారని తెలియజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ పెడితే 50% వస్తుంది, కానీ గద్దె రామ్మోహన్ గారి ద్వారా పెడితే 80% ద్వారా కూడా ఆయన మాట్లాడి నేను పేదవాళ్ళు ఇవ్వాల్సిందే అని చెప్పి ఆయన చొరవ తీసుకొని ఎంతో మందికి చెప్పి చేపించిన దాఖలాలు తూర్పు నియోజకవర్గంలో గద్దె గారు దక్కింది. ఎందుకంటే మీరు అందరూ కూడా ఆలోచించాలి. కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజల సంక్షేమం కోరుకుంటూ ఒక పక్క అభివృద్ధి చేస్తూ పేదవాళ్ళను కాపాడుకునే ప్రభుత్వం ఇది. మరి ఈరోజు వైద్యంకి డబ్బులు లేక కార్మనీలు వడ్డీలతో డబ్బులు తీసుకొని ప్రాణం కన్నా ఎక్కువ కాదని వడ్డీలు అప్పులు చేసే పేదవారికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి గద్దె గారు ఫాలో చేస్తూ తక్కువ టైంలో మరి ఇంత చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం అందరూ కూడా ఆలోచించాలి. ముస్లింల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ముస్లింలు చేసిన కృషి మరువలేనిదన్నారు. పేద ముస్లిం కుటుంబాలలో అవసరాల కోసం యనమల కుదురులో, ఉయ్యూరులో లక్షల వ్యయంతో త్వరలో షాదీ కణాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రంజాన్ పర్వదినం సందర్భంగా పౌరంకి టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా ముస్లింలకు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. తొలుత ముస్లిం సోదరులతో కలిసి దీక్ష విరమణ చేసిన అనంతరం ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం సుమారు 2000 మందికి పైగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ భోజనాలు పెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధనలు అనుసరణీయమని, నియోజకవర్గంలోని ప్రజలందరూ మత సామరస్యంతో సంతోషంగా ఉండాలన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో గోశాల గ్రామంలో 5.5 కోట్ల విలువైన స్థలాన్ని ఈద్గాకు
కేటాయించడం జరిగిందని, ఈడుపుకల్లులో మసీదు నిర్మాణానికి తాను 25 లక్షల నిధులను కేటాయించామని తెలియజేశారు. గంగూరులో షాదీఖానా నిర్మాణానికి 3.5 కోట్ల విలువైన భూమిని ప్రైవేటు వ్యక్తి వద్ద నుంచి ముస్లిం సమాజానికి రిజిస్ట్రేషన్ చేశామని గుర్తు చేశారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి తాను ఒక విశాలమైన స్థలంలో ఈద్గా, షాదీఖానాల నిర్మాణాలకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలియజేశారు. పేద ముస్లిం కుటుంబాల్లో అవసరాల కోసం యనమల కుదురులో, ఉయ్యూరులో లక్షల వ్యయంతో త్వరలో షాదీఖానాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ కూటమి పార్టీల నేతలు వెలగపూడి శంకర్బాబు, అనుమోలు ప్రభాకర్ రావు, షేక్ బాబ్జీ, కూటమి నేతలు, ముస్లింలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముస్లిం సోదరులందరికీ కూడా ఇక్కడ కనమలూరు నియోజకవర్గంలో హిందూ సోదరులు, ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు అందరూ కలిపి కూడా ఈ రంజాన్ పండుగని అందరూ కలిసి ఈ కార్యాలయంలో చేసుకోవటం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మైనార్టీ సోదరులందరూ కూడా, మైనార్టీ సోదరులతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి. ఆ అల్లా ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ కావాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ ప్రతి ఒక్కరూ ఆశీస్సులు ఉండాలనే ఆలోచనతో ముస్లిమ్స్, మైనార్టీస్, క్రిస్టియన్స్ అందరూ కలిసి ఈ రాష్ట్రంలో వినాయక చవితి వచ్చినా, రంజాన్ వచ్చినా, క్రిస్మస్ వచ్చినా అందరూ కలిసి చేసుకునే ఈ పండుగలు సోదర భావాన్ని కనిపిస్తూ ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి చాలా ఆనందకరమైన విషయం, మా శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు మా మైనార్టీ సోదరులందరికీ కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయటం చాలా ఆనందదాయకమైన విషయం. ఆయన కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ కులమైనా కూడా ఆయన చాలా చక్కగా వాళ్ళందరినీ అభిమానిస్తూ తన ఇంట్లో మనుషుల్లాగా చూస్తూ మా అందరికీ ఆతిథ్యం ఇస్తూ మంచి చెడులో ఆయన మమ్మల్ని మా ఇంటి పెద్దలాగా ఆదుకుంటున్నారు. మరొకసారి కూడా రాబోయే కాలంలో బోడే ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు కావాలని కోరుకుంటూ మరి మీ అందరి ద్వారా తెలియజేసుకున్నాం. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఒక మంచి సందర్భంగా ఈరోజు మనం ఈ ఉపవాస విరమణ సమయంలో దువాలు స్వీకరించబడతాయి. అంటే ప్రార్థించాలి, నా సోదరుడు బాగుండాలి, నా గ్రామం బాగుండాలి, నా యొక్క సమాజం బాగుండాలి, నా పట్టణం బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన దేశం బాగుండాలి, ప్రజలందరూ భాయి లాగా, సోదరులాగా కలిసిమెలిసి ఉండాలి. ఇంద్రకీలాద్రిపై ఏప్రిల్ 8 నుంచి 13 వరకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్, దేవస్థానం ఈవో రామచంద్రమోహన్ తెలిపారు. ఏప్రిల్ 8న ఉదయం గంగా పార్వతీ సమేత దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులకు మంగళ స్నానాలు నిర్వహించి వధూవరులుగా అలంకరిస్తారన్నారు. సాయంత్రం విఘ్నేశ్వర పూజ, పుణ్యవచనం, అంకురార్పణ, కలశారాధన, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణ కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై ఏప్రిల్ 8 నుంచి 13 వరకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల చైత్రమాస కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్, దేవస్థానం ఈవో రామచంద్రమోహన్ తెలియజేశారు. ఏప్రిల్ 8న ఉదయం గంగా పార్వతీ సమేత దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులకు మంగళ స్నానాలు నిర్వహించి వధూవరులుగా అలంకరిస్తారన్నారు. సాయంత్రం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, కలశారాధన, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణ కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు మూలమంత్ర హవనాలు, సాయంత్రం 5 గంటలకు బలిహరణ, హారతి, మంత్రపుష్పం, ప్రసాద వితరణ చేస్తారని పేర్కొన్నారు. 11న రాత్రి 7 గంటలకు ఎదురుకోలోత్సవం, 10 గంటల 30 నిమిషాలకు దుర్గామల్లేశ్వర స్వామి కళ్యాణం, 12న ఉదయం పూర్ణాహుతి, సదస్యం, వేదస్వస్తి, ధ్వజారోహణం నిర్వహిస్తారని పేర్కొన్నారు. 13న సాయంత్రం కళ్యాణమూర్తుల జలవిహారం, 14, 15, 16 తేదీలో రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ద్వాదశ ప్రదక్షిణలు, పవళింపు సేవలు నిర్వహిస్తారని చెప్పారు. చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 8న కళ్యాణమూర్తులకు సాయంత్రం 5 గంటలకు వెండి పల్లకిలో పాతబస్తీ పురవీధుల్లో ఊరేగింపు, 9న ఆది దంపతులకు వెండి రథోత్సవం ఉంటుందని ఈవో తెలియజేశారు. 10న రావణ వాహనం, 11న నంది వాహనం, 12న సింహ వాహనం పైన కళ్యాణమూర్తులను ఊరేగింపు నిర్వహిస్తారని పేర్కొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ క్రీడా ప్రాంగణాన్ని శాప్నాకు అప్పగించే విషయమై మంగళవారం జరిగిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. అధికార, విపక్ష సభ్యులు శాప్నాకు అప్పగించడం మంచి అవకాశంగా అభివర్ణించిన కార్పొరేషన్కు ఉండే హక్కుల గురించి సందేహాలు లేవనెత్తారు. కార్పొరేషన్ హక్కులు కోల్పోకుండా చూడాలని సూచించారు. స్పందించిన అధికారులు 2 రోజుల్లో డ్రాఫ్ట్ రూల్స్ తయారు చేస్తామని, ఆపై కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అందుకు సభ్యులు సుముఖత వ్యక్తం చేశారు. అప్పగింత ప్రాతిపదికన వాయిదా వేశారు.
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ క్రీడా ప్రాంగణాన్ని శాప్నకు అప్పగించే విషయమై మంగళవారం జరిగిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. అధికార విపక్ష సభ్యులు శాప్నకు అప్పగించడం మంచి అవకాశంగా అభివర్ణించిన కార్పొరేషన్కు ఉండే హక్కుల గురించి సందేహాలు లేవనెత్తారు. స్టేడియం 15.92 ఎకరాల్లో ఉంది. అందులో వాణిజ్య సముదాయాల వల్ల నగరపాలక సంస్థకు ఆదాయం వస్తోంది. దాదాపు సుమారు 50 కోట్ల రూపాయలతో క్రీడా ప్రాంగణాన్ని ఆధునీకరించేందుకు శాప్ ముందుకొచ్చినందున వారికి అప్పగించే విషయమై సభ్యులు నిర్ణయం తీసుకోవాలని కమిషనర్ ధ్యాన్ చంద్ర కోరారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ విభాగం నుంచి లేఖ అందినట్లు చెప్పారు. కౌన్సిల్ నిర్ణయం ఆధారంగా 2027లో జాతీయ క్రీడలు నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని, క్రీడా వసతులు సమకూరుతాయని వివరించారు. శాప్కు అప్పగిస్తే క్రీడా ప్రాంగణంపై యాజమాన్య హక్కులు, కార్పొరేషన్ భాగస్వామ్యం తదితర విషయాల్లో మేయర్ భాగ్యలక్ష్మితో సహా కొందరు సభ్యులు సందేహాలు వ్యక్తం చేశారు. కార్పొరేషన్ హక్కులు కోల్పోకుండా చూడాలని సూచించారు. స్పందించిన అధికారులు 2 రోజుల్లో డ్రాఫ్ట్ రూల్స్ తయారు చేస్తామని, ఆపై కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అందుకు సభ్యులు సుముఖత వ్యక్తం చేశారు. అప్పగింత ప్రతిపాదన వాయిదా వేశారు. మహిళను హత్య చేసిన ఘటనలో 2 నిందితులను తాడేపల్లి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. కేసును 36 గంటల్లో ఛేదించిన సీఐ కళ్యాణ్ రాజు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. తాడేపల్లిలో మహిళా హత్య కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ కళ్యాణ్ రాజ్తో కలిసి తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 23వ తేదీ రాత్రి జాతీయ రహదారికి సమీపంలో తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద ముళ్లపోతల్లో కృష్ణా జిల్లా పామరుకు చెందిన సజ్జా తిరుపతమ్మ అనే మహిళ దారుణంగా హత్యకు గురైంది. ఈ ఘటనలో తాడేపల్లి మండలం వడ్డేశ్వరం వద్ద ఉన్న రాధారంగా నగర్కు చెందిన ముత్యాల కోమల్ కుమార్ అలియాస్ చింటూ, విజయవాడ కృష్ణలంక రాణిగారి తోటలోని తారకరామ నగర్కు చెందిన బత్తుల శశి అలియాస్ జెస్సీలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలియజేశారు. హత్యకు గురైన తిరుపతమ్మ ఏడాదిగా విజయవాడ రాణిగారి తోటలో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసముంటూ వంట పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆ ప్రాంతంలోనే ఉండే హిజ్రా బత్తుల శశి అలియాస్ జెస్సీ ద్వారా చింటూతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అనంతరం అది వివాహేతర సంబంధంగా మారింది. ఈ క్రమంలో 2 నెలల నుంచి రాజేష్ అనే మరో వ్యక్తితో తిరుపతమ్మ చనువుగా ఉంటోంది. దీన్ని సహించలేని చింటూ ఆమెను మార్చాలని జెస్సీతో కలిసి పథకం పన్నాడు. తిరుపతమ్మ వడ్డేశ్వరం వచ్చిన విషయాన్ని తెలుసుకుని ఇరువురు ఆమెను అడ్డగించి ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి కత్తితో మెడపై విచక్షణారహితంగా నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కేసును 36 గంటల్లో ఛేదించిన సీఐ కళ్యాణ్ రాజ్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. లక్ష్మీ తిరుపతమ్మకి రాజేష్ అనే అతను పాత పరిచయం ఉన్నటువంటి వ్యక్తితో ఎక్కువ సంబంధం ఉంటుందని చెప్పి ఈ కోమల్ కుమార్తో రెచ్చగొట్టి నీకన్నా అతనితో ఎక్కువగా సన్నిహితంగా ఉంటుందనే విషయం ఈ కోమల్ కుమార్ని రెచ్చగొట్టడం జరిగింది. ఆ విధంగా ఈ ట్రాన్స్జెండర్ శశి, బత్తుల శశి, ఈ కోమల్ కుమార్ ఈమె తిరుపతమ్మని ఏ విధంగా వదిలించుకోవాలనే ఉద్దేశంతో మొన్న సాయంత్రం చీకటి పడిన తర్వాత 7:30 గంటల మధ్యలో కోమలకొండ శివారు ఉన్నటువంటి మలపోతంలో అమ్మాయిని తీసుకున్నాను. అక్కడ ఆమెని హత్య చేయడంగా కేసు దర్యాప్తులో తేలింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఈ కేసులో ముద్దాయినటువంటి ముత్యాల కుమార్ ఎలియాస్ చింటూ, కోమల్ కుమార్, ముత్యాల కోమల్ కుమార్ ఎలియాస్ చింటూ, రాధారంగానగర్ వడ్డేశ్వరి తాడేపల్లి మండలం, అలాగే బత్తుల శశి ఎలియాస్ జెస్సీ వడ్డెర కృష్ణలంక విజయవాడ రాణిగారి తోట ఈమె వీరిద్దరినీ కూడా ఈరోజు సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి సిఐ కళ్యాణ్ వారు అరెస్ట్ చేయడం జరిగింది. వీరిని కోర్టులో ప్రకటించారు. బొబ్బిలి తాండ్ర పాపారాయుడు మరియు రేచర్ల బ్రహ్మనాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మడిచెర్ల వెంకటేశ్వరరావు మంత్రి అచ్చెన్నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలోని మంత్రి కార్యాలయానికి వెళ్లి ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. గుర్తుగా ఫోటోను అందజేశారు. ఈ వేడుకలో ట్రస్ట్ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్ర అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడుతూ ఆయన నాయకత్వంలో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలని మడిచెర్ల వెంకటేశ్వరరావు ఆకాంక్షించారు. మంత్రి అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజాసేవే తన ధ్యేయమని, ప్రజల ఆశీస్సులతో మరింత శ్రద్ధతో పనిచేస్తానని అన్నారు. ట్రస్ట్ సభ్యులు అల్లూరి మురళి, తానా పూర్ణచంద్రరావు, బంకుర వెంకటేశ్వరరావు, గంటా దుర్గాప్రసాద్ నాయుడు, శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.